హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్. ఈరోజు 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్ చివరిన ఉన్న పద విజ్ఞానం తర్వాత వ్యాకరణ అంశాలు ఉన్నాయి కదా, వ్యాకరణ విజ్ఞానం గురించి వాటి గురించి కొన్ని బిట్స్ తయారు చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న ఇంపార్టెంట్ అనిపించిన అర్థాలని ఒక బిట్ రూపంలో తయారు చేశాను. ఒకసారి బిట్స్ చూద్దాం. అన్ని అర్థాలని కవర్ చేయలేదు, కానీ ఇంపార్టెంట్ అయిన అర్థాలని మాత్రం కొన్నిటిని కవర్ చేశాను. అవి చూద్దాం. అంకుటితము అనగా అర్థం. అంకుటితము అంటే ఏ ఆరంభం, బి స్థిరం, సి అధికం, డి మనసులో ఆందోళన. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి అండి, స్థిరం. అంకుటితం అంటే స్థిరం అని అర్థం. నెక్స్ట్ అంకుశం అనగా అర్థం ఏమిటి? ఏ ఆరంభం, బి అడ్డు ఆటంకం, సి కఠినం, డి ప్రకాశం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అడ్డు ఆటంకం. అంకుశం అంటే అడ్డు ఆటంకం, అంకుటితము అంటే స్థిరము, అంకుశం అంటే అడ్డు ఆటంకం. నెక్స్ట్ కదుపులు అంటే అర్థం. కదుపులు ఏ మంద సమూహం, బి మంగళ వాయిద్యాలు, సి ఇష్టం వచ్చినట్లు, డి వచ్చేసి మనసులో ఆందోళన. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మంద సమూహం అండి. మంద సమూహాన్ని కదుపులు అంటారు. మంద సమూహం, ఇదే మంద సమూహం అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ కింకిణి అనగా ఏ గట్టిది, బి దుఃఖం, సి గజ్జె లేదా చిరుగంట, డి గుంపు సమూహం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గజ్జె చిరుగంట. కింకిణి అనగా గజ్జె చిరుగంట అని అర్థం. నెక్స్ట్ చొక్కి. నెక్స్ట్ చెడ అంటే అర్థం. చెడ ఏ మిక్కిలి ఇష్టం వచ్చినట్లు, బి దిగులుతో కూడినది, సి చెడ్డతనం బలాత్కారం, డి పనికిరాని వ్యర్థం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ అండి, మిక్కిలి ఇష్టం వచ్చినట్లు. చెడ అంటే అర్థం, మిక్కిలి ఇష్టం వచ్చినట్లు. నెక్స్ట్ చొక్కి అర్థం. చొక్కి అంటే ఏ గొడవ, బి పరవశించి, సి ప్రవేశించి తిరుగునది, డి స్థలం చోటు. చొక్కి అంటే అర్థం ఏ గొడవ, బి పరవశించి, సి ప్రవేశించి తిరుగునది, డి వచ్చి స్థలంతో చోటు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పరవశించి. చొక్కి అంటే పరవశించి అని అర్థం. కొంచెం డిఫరెంట్గా ఉన్న వర్డ్స్ని తీసుకున్నా, చూడండి, కాన్సన్ట్రేషన్గా వినండి. తత్పరత అనగా ఏ సముద్రం, బి గొడవ, సి ఆసక్తి, డి కఠినం. తత్పరత అంటే అర్థం ఆసక్తి అండి. ఆసక్తిని తత్పరత అంటారంట. నెక్స్ట్ దమనము అనగా ఏ మోసం, బి అగ్ని, సి అనచుట, డి గట్టిది. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అనచుట. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అనచుటని దమనము అంటారు. నెక్స్ట్ నిస్వనము అనగా ఏ ధ్వని, బి ముక్కలు, సి మట్టి, డి నీడ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నిస్వనము అంటే ధ్వని అని అర్థం. ధ్వని అని అర్థం. నిస్వనము అంటే ఏంటి? ధ్వని అని అర్థం. నెక్స్ట్ నెరుసు అనగా మ్యాక్సిమం తప్పు పెడతాం మనం. చూడండి ఆప్షన్స్ చూడండి. ఏ అగ్ని, బి ముక్కలు, సి నేర్పు, డి బూడిద. నెరుసు అంటే అగ్నిలో నుంచే నెరుసులు వస్తాయి అంటాం కదా మనం. కాకపోతే ఇక్కడ నెరుసు అంటే అర్థం ముక్కలు అండి. నెరుసు అంటే ఏంటి అర్థం? ముక్కలు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఇది తప్పు పెట్టడానికి ఎక్కువ చాయిస్ ఉంది కాబట్టి ఇది ఇచ్చే ఆప్షన్స్ ఎక్కువ. నెరుసు అనగా ముక్కలు అని అర్థం. పాదోధి అనగా ఏ భయం, బి సమూహం, సి సముద్రం, డి యుద్ధం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పాదోధి అంటే సముద్రం అండి. నెరుసు అంటే ముక్కలు అని అర్థం, పాదోధి అంటే సముద్రం అని అర్థం. మార్ధవం అనగా ఏ పిల్లి, బి మృదుత్వం, సి కఠినం, డి ఎలుక. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మార్ధవం అంటే మృదుత్వం అండి. పిల్లి అంటే మార్జాలం,
మార్జాలం అంటే పిల్లి, మార్ధవం అంటే మృదుత్వం. వేరియేషన్ గుర్తుంచుకోండి. మార్జాలం అంటే పిల్లి, మార్ధవం అంటే మృదుత్వం అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, రెత్త అనగా అర్థం. రెత్త, ఏ వట్టి, బి కళ్ళ, సి ఊరక, డి అన్ని. డి అన్ని అండి. రెత్త అంటే వట్టి, కళ్ళ, ఊరక అని అర్థాలు వస్తాయి. నెక్స్ట్, రోమంధము అనగా, రోమంధము అనగా అర్థం. రోమాలు మందంగా ఉండడం, బి భయపడడం, సి నెమరు వేయడం, డి సంస్కారం అనుభూతి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రోమంధము అంటే నెమరు వేయడం అండి. కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది. రోమంధము అంటే నెమరు వేయడం. నెక్స్ట్, విపంచి అనగా, ఏ వీణ, బి వీలునామా, సి విసనకర్ర, డి పంచుకోవడం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు విపంచి అంటే ఒక సాంగ్ కూడా ఉందండి మనకి. విపంచినై విలపించి తని అంటాడు కదా, ఈ పాట మీకు అందరికీ వినే ఉంటారు. విపంచి అంటే వీణ, వీణ అనే అర్థం అండి. విపంచి అంటే వీణ అని అర్థం. నెక్స్ట్, వీచి అనగా, వీచి అంటే ఏ విసనకర్ర, బి చెవులు, సి విడుచు, డి అల. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వీచి అంటే అర్థం అలా అండి. వీచి అంటే విసనకర్ర అనుకుంటాం, చెవులు అనుకుంటాం, విడిచిపెట్టడం అనుకుంటాం, కానీ అలా అనే మాటను మాత్రం గుర్తుపెట్టాం మనం. కాకపోతే వీచి అంటే అర్థం ఏంటంటే అలా అనే అర్థం. విసనకర్రని ఏమంటారంటే వీవెన అంటారండి. వీవెన అంటే విసనకర్ర, విడుచు అంటే వీడు. తర్వాత చెవులు, చెవులకి అర్థం ఏంటంటే వీణులు అంటే చెవులు అని అర్థం అండి. వీణులు అంటే చెవులు, విడుచు అంటే వీడు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్, వైణలికుడు అనగా వైదికులతో జీవించేవాడు, వేణువుతో జీవించేవాడు, వైదిక కులంలో పుట్టినవాడు, వైదికులను హతమార్చేవాడు. గుర్తుపట్టండి. ఏది ఏది కరెక్ట్ అంటారు? వైదికులతో జీవించేవాడా? కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వేణువుతో జీవించేవాడు అండి. అంటే వేణువుతో జీవించేవాడిని వైణలికుడు అంటారంట. నెక్స్ట్, శాభకం అనగా అర్థం. శాభకం అనగా ఏ పులి, బి పులికోన, సి పిల్లి, డి పిల్లికోన. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పిల్లికోన అండి. పిల్లికోనని శాభకం అంటారు. పిల్లికోన, కన్ఫ్యూజ్ కాకండి. శాల్వము అనగా, శాల్వము అనగా ఏ కొక్కెర, బి డేగ, సి పావురం, డి పుష్పక విమానం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డేగ అండి. శాల్వము అంటే డేగ. స్వాదు అనగా ఏ ఇంపైన, బి మధురమైన, సి కదలనిది, డి ఏ మరియు బి. ఏ మరియు బి అండి. స్వాదు అంటే ఇంపైన, మధురమైన. నెక్స్ట్, శివంగి అనగా ఆడపులి, బి పునుగు పిల్లి, సి కస్తూరి మృగం, డి పైవన్ని. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పైవన్ని. అయితే శివంగి అంటే మనకి బాలచంద్రుని ప్రతిజ్ఞలో 10వ లెసన్ అనమాట. ఇది మనకి 7th బాలచంద్రుని ప్రతిజ్ఞలో ఒక లైన్ ఇచ్చాడనమాట. దాంట్లో శివంగి అంటే అర్థం ఆడపులిగా వర్ణించాడు ఆయన. అయితే నెక్స్ట్ మనకి టెక్స్ట్ బుక్ వెనకాలైతే పునుగు పిల్లి, కస్తూరి మృగం అని ఇచ్చాడు. అయితే నేను అది కూడా యాడ్ చేసి పైవన్ని అని ఇచ్చాను, గమనించండి. నెక్స్ట్, సూర్యాత్మజ అనగా ఏ గంగా నది, బి గోదావరి నది, సి యమునా నది, డి కృష్ణా నది. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి యమునా నదిని సూర్యాత్మజ అంటారు. యమునా నది అండి. ఇది కూడా మనకి బాలచంద్రుని ప్రతిజ్ఞలోనిదే ఈ బిట్ కూడా, అంటే ఈ అర్థం కూడా. నెక్స్ట్, వ్యాకరణ విజ్ఞానం అండి. వ్యాకరణ విజ్ఞానం నుంచి తీసుకున్న ఇది టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఉందన్నమాట. వ్యాకరణాల గురించి. పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశం అవడం ఏంటిది? ఏ సమాసం, బి సంధి, సి నిత్యం, డి వైకల్పికం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సంధి. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం అవడం అనేది సంధికి సంబంధించింది. నెక్స్ట్, సంధి జరుగుతున్నప్పుడు మొదటి పదం చివరి హల్లు
రెండవ పదం మొదటి హల్లుతో కలవడం అనేది ఏంటి? ఏ సంధి, బి సంశ్లేష, సి సంయుక్తం, డి ద్విత్వం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సంశ్లేష అండి. సంధి జరుగుతున్నప్పుడు మొదటి పదం చివరి హల్లు, రెండవ పదం మొదటి హల్లుతో కలవడం అనేది సంశ్లేష అంటారు. నెక్స్ట్ ఆ, ఈ, ఏ అనేవి ఏ సర్వనామాలు, బి సంయుక్తాలు, సి ఆదేశాలు, డి ఆగమాలు. మీకు డౌట్ రావచ్చు ఆయుఏలు త్రికాలు కదా అనేసి. అది పాత పద్ధతి అండి. మనకి ఆయుఏలు త్రికములు అని తెలుసునన్న సంగతి ఎగ్జామినర్కి తెలుసో ఏంటో కానీ అట్లా ఇవ్వట్లేదు ఇప్పుడు బిట్టు. ఆయుఏలు అనేవి ఏంటి అని అడుగుతున్నాడు. కింద ఆప్షన్స్లో మనకి త్రికములు అనేది కనిపించట్లేదు. అప్పుడు ఆ, ఈ, ఏ అనేవి ఏంటి అంటే సర్వనామాలండి. ఆయిఏలు ఏంటంటే సర్వనామాలు. ఇది టెక్స్ట్ బుక్లో ఉంది, ఒకసారి మీరు తీసి చూడండి, మీకు డౌట్ అనిపిస్తే ఇదేంటి మీ ఇట్లా చెప్తుంది త్రికాలను పట్టుకుని సర్వనామాలు అంటుంది ఏంటి అనేసి. ఆయిఏలు త్రికములు అనబడతాయి, కాకపోతే అవి ఏంటి అంటే సర్వనామాలు. ఆయిఏ అనే సర్వనామాలని త్రికములు అనబడతాయి అని. ఆయిఏ అనే సర్వనామాలు త్రికములుగా గుర్తించబడతాయి అని. నెక్స్ట్ క్వశ్చన్, పదాల మధ్య సంబంధాన్ని తెలిపేది. పదాల మధ్య సంబంధాన్ని తెలిపేది ఏంటి? ఏ సంధి, బి సమాసం, సి విభక్తి, డి విగ్రహవాక్యం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సమాసం అండి. సారీ పదాల మధ్య సంబంధాన్ని తెలిపేది విభక్తి అండి. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. పదాల మధ్య సంబంధాన్ని తెలిపేది విభక్తి. నెక్స్ట్ విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేది ఏ సంధి, బి సమాసం, సి విభక్తి, డి విగ్రహవాక్యం. విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేది ఏంటంటే విగ్రహవాక్యం అండి. విగ్రహవాక్యం. పదాల మధ్య సంబంధాన్ని తెలిపేది విభక్తి అయితే, విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేది విగ్రహవాక్యం. నెక్స్ట్ అర్థవంతమైన రెండు పదాల కలయిక. ఏ సంధి, బి సమాసం, సి విభక్తి, డి విగ్రహవాక్యం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అర్థవంతమైన రెండు పదాల కలయిక. అర్థవంతమైన రెండు పదాల కలయిక అంటే సమాసం అండి. అర్థవంతమైన రెండు పదాల కలయిక అంటే సమాసం. కర్మ ఉన్న క్రియాపదం వలన కర్మ ఉన్నట్లు తెలిసిన అది. కర్మ ఉన్న క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్టు తెలిసిన అది ఏ పదం అంటే కర్తృర్థకం, సకర్మకం, అకర్మకం, క్రియ. సకర్మకం అండి. కర్మ ఉంది అంటే అది సకర్మకమే కదా. నెక్స్ట్ కర్మ లేకున్నా క్రియాపదం వల్ల కర్మ లేనట్లు తెలిసినా అది ఏమవుతుంది? సకర్మకానికి వ్యతిరేకం అకర్మకం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాక్యం చెప్పదలుచుకున్న భావాన్ని పూర్తి చేయని క్రియ. చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేయని క్రియను ఏమంటారు? ఏ అసమాపక క్రియ, బి సమాపక క్రియ, సి సామాన్య వాక్యం, డి అకర్మకం. పూర్తి చేయకపోతే అది అసమాపక క్రియ కదండి. పూర్తి చేస్తే అదేమవుతుంది? సకర్మక క్రియ అవుతుంది, సమాపక క్రియ అవుతుంది. వాక్యం చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేయని క్రియ ఏమో అసమాపక క్రియ అండి. పూర్తి చేసిన క్రియ అంటే సమాపక క్రియ వస్తుంది, అంతే. దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిందేం లేదు. నెక్స్ట్ ఉత్తుకు అచ్చు పరమగునప్పుడు సంధి డాష్. ఉకార సంధికి సూత్రం అడగట్లేదండి ఇప్పుడు మనకి. ఒత్తును గజపరమగునప్పుడు సంధి డాష్ అని ఇస్తున్నాడు. అది వైకల్పికమా, నిత్యమా, నిషేధమా, బహుళమా అని 4 ఆప్షన్స్ ఇస్తే మీరు దాంట్లో ఒకటి గుర్తించాల్సి ఉంటుంది. ఒత్తుకి అచ్చుపరమగినప్పుడు సంధి నిత్యం అవుతుందండి. నిత్యంగా వస్తుంది అన్నమాట. సంధి నిత్యంగా వస్తుంది. నెక్స్ట్ సంధి లేని చోట స్వరంభు కంటే పరంభైన స్వరంభునకు డాష్. ఏ నిత్యమగును, బి వైకల్పికంగానగును, సి ఎడాగమంబగును, డి బహుళంగానగును. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఎడాగమంబగు అంట. ఇవి సూత్రాలు అయితే లాస్ట్ వరకు చదవం కదా మనం. ఉత్తున గజపరమకున్నప్పుడు సంధి యగు అంటాం అంతే. సంధి నిత్యం బగును అని చదవం. అట్లాగే సంధి లేని చోట స్వరంపు కంటే పరంపైన స్వరంపునకు ఎడాగమంబగు అనేది సూత్రం. లాస్ట్లో ఒక చిన్న పదమని కట్ చేసి ఆ పదం ఏంటో అడుగుతున్నాడు మనకి. వైకల్పికంగానగునా, బహుళంగానగునా, లేకపోతే నిషేధమగునా, ఇట్లా
అడిగినప్పుడు కరెక్ట్గా చెప్పాల్సి ఉంటుంది. ఏ వ్యాధులు ఎత్తునకు సంధి డాష్. ఏ నిత్యము, బి వైకల్పికము, సి నిషేధము, డి బహుళము. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వైకల్పికంగా అవుతుంది. ఇక్కడ చిన్నది ఏంటంటే పాయింట్, ఉకార సంధికేమో నిత్యంగా వస్తుందండి. ఏ మాదులు అన్నప్పుడు ఈకార సంధి కదా, ఈకార సంధికి వైకల్పికంగా వస్తుంది. ఉకార సంధికి నిత్యంగా వస్తుంది, ఈకార సంధికి వైకల్పికంగా వస్తుంది, అకార సంధికి బహుళంగా వస్తుంది. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమం. నెక్స్ట్ అత్తునకు సంధి డాష్. ఏ నిత్యము, బి వైకల్పికం, సి బహుళం, డి ఏడాగమం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అత్తునకు బహుళంగానే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళంగా వస్తాయా, వైకల్పికంగా వస్తాయా, నిత్యంగా వస్తాయా, నిషేధంగా వస్తాయా? ప్రథమ మీది పరుషములకు గసడదవలు ఎలా వస్తాయి? ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళంగా వస్తాయండి. బహుళంగా వస్తాయనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత తొలి తెలుగు రచనలు ఇచ్చాడండి. తర్వాత పొడుపు కథలు ఇచ్చాడు. అయితే పొడుపు కథలు మీకు మ్యాక్సిమం తెలిసినవే ఉన్నాయి కదా అన్నట్టు నేను వాటిని పెట్టి ప్రిపేర్ చేయలేదు. అవి ఒకసారి చూసుకోండి మీరు. నెక్స్ట్ తొలి తెలుగు నవల. ఏ రంగరాజ చరిత్ర, బి రాజశేఖర చరిత్ర, సి దిద్దుబాటు, డి వరవిక్రయం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రాజశేఖర చరిత్ర. తొలి తెలుగు నవల ఏంటంటే రాజశేఖర చరిత్ర. ఈయన కందుకూరి వీరేశలింగం గారు రచించారు ఇది. నెక్స్ట్ కోసం దిద్దుబాటు అనేది ఏ నవల, బి కథానిక, సి నాటకం, డి ప్రబంధం. ఇలా కూడా ఇవ్వచ్చు, ఇంతకుముందు ఇట్లానే ఇచ్చాడు. దిద్దుబాటు అనేది నవలనా, కథానిక, నాటకమా, ప్రబంధమా అంటే కథానికగా గుర్తించాలి. దిద్దుబాటు అనేది ఏంటంటే కథానిక. ఎవరు రచించారు దిద్దుబాటుని అంటే గురజాడ వెంకట అప్పారావు గారు రచించారు. నెక్స్ట్ తొలి తెలుగు యాత్రా చరిత్ర రచయిత ఎవరు? తొలి తెలుగు యాత్రా చరిత్రను ఎవరు రచించారంటే ఏనుగుల వీరాస్వామి గారు రచించారు. కాశీ యాత్ర అనేసి ఆయన రచించారు. ఏనుగుల వీరాస్వామి గారు రచించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు అచ్చ తెలుగు కావ్యం. తొలి తెలుగు అచ్చ తెలుగు కావ్యం ఏంటంటే యయాతి చరిత్ర అంటే పొన్నగంటి తెలగని రచించారు. నెక్స్ట్ తొలి తెలుగు శతకం. తొలి తెలుగు శతకం అంటే మల్లికార్జున శతకం వస్తుందండి. కాకపోతే మకుట నియమం, సంఖ్యా నియమం పాటించింది అయితే వృషాధిప శతకం పాలకురికి సోమనాథుడు రచించారండి. వృషాధిప శతకం అయితే మకుట నియమం పాటించినది అన్నప్పుడు మల్లికార్జున శతకంగా గుర్తించాలి. నెక్స్ట్ మనుచరిత్ర అనేది తొలి తెలుగు నవలనా, తొలి తెలుగు పురాణమా, తొలి తెలుగు ప్రబంధమా, తొలి తెలుగు నాటకమా అన్నప్పుడు మనుచరిత్ర అనేది తొలి తెలుగు ప్రబంధం అండి. ఎవరు రాశారంటే అల్లసాని పెద్దన్న గారు రాశారు. తొలి తెలుగు ప్రబంధమైన మనుచరిత్రను రాసింది ఎవరంటే అల్లసాని పెద్దన్న గారు. నెక్స్ట్ సుగ్రీవ విజయం అనేది జానపద కథన, బి జముకుల కథ, సి యక్షగానం, డి తుమ్మురగానం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి యక్షగానం అండి. యక్షగానము కందుకూరి రుద్రకవి గారు రచించారు అది. నెక్స్ట్ తొలి తెలుగు పురాణం. ఏ ఆంధ్ర పురాణం, బి భాగవత పురాణం, సి మార్కండేయ పురాణం, డి బసవ పురాణం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తొలి తెలుగు పురాణం అన్నప్పుడు మార్కండేయ పురాణంగానే గుర్తించాలి. అలా కాకుండా తొలి తెలుగు దేశీ పురాణం అన్నప్పుడు, స్వతంత్ర పురాణం అన్నప్పుడు బసవ పురాణంగా గుర్తించాలి. నెక్స్ట్ తొలి తెలుగు ఇతిహాసం. తొలి తెలుగు ఇతిహాసం ఏంటి? ఏ రామాయణం, బి ఆంధ్ర మహాభారతం, సి రంగనాథ రామాయణం, డి బసవ పురాణం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తొలి తెలుగు ఇతిహాసం ఏంటంటే ఆంధ్ర మహాభారతం. అదే సంస్కృతంలో సంస్కృతంలో తొలి ఇతిహాసం అన్నప్పుడు సంస్కృత భాషలోనైతే రామాయణం అండి, తెలుగు భాషలోనైతే ఆంధ్ర మహాభారతం. ఓకే, నెక్స్ట్ తొలి తెలుగు రామాయణం.
తొలి తెలుగు రామాయణంగా గుర్తించబడింది ఏంటంటే ఏ భాస్కర రామాయణం, బి రంగనాథ రామాయణం, సి మొల్ల రామాయణం, డి రాఘవ పాండవీయం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం, గోనబుద్ధారెడ్డి గారు రచించారు ఇది. నెక్స్ట్ మంజరి మధుకరీయం అనేది ఏ నవల, బి నాటకం, సి కథానిక, డి గల్పిక. మంజరి మధుకరీయం అనేది ఏంటంటే నాటకం అండి, నాటకం ఇది. మంజరి మధుకరీయం అనేది నాటకం, కోరాడ రామచంద్ర శాస్త్రి గారు రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల్లో లేనివారు ఏ విశ్వనాథ సత్యనారాయణ, బి సి నారాయణ రెడ్డి, సి రావూరి భరద్వాజ, డి శ్రీరంగం శ్రీనివాసరావు. లేనివారు ఏంటంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు లేరండి. విశ్వనాథ సత్యనారాయణ గారికి 1970లో వస్తే జ్ఞానపీఠ పురస్కార్, సి నారాయణ రెడ్డి గారికి 1988లో వచ్చింది, రావూరి భరద్వాజ గారికి 2012లో వచ్చింది. తర్వాత ఇంకెవరికి రాలేదండి. నెక్స్ట్ బాల సంరక్షణ దినోత్సవాలు ఇచ్చాడండి కొన్ని టెక్స్ట్ బుక్లో, ముఖ్యమైన దినోత్సవాలని. దాంట్లో కొన్నిటిని ఇచ్చిన నేను. బాలల సంరక్షణ దినోత్సవం, బాలల దినోత్సవం నవంబర్ 14 అని మనకి బాగా గుర్తుంటుంది, అదొక్కటే గుర్తుంటుంది. బాలల సంరక్షణ దినోత్సవం నవంబర్ 7 అండి. బాలల సంరక్షణ దినోత్సవం నవంబర్ 7. బాలల హక్కుల దినోత్సవం, ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం వచ్చేసి ఏ నవంబర్ 20, బి నవంబర్ 7, సి నవంబర్ 14, డి నవంబర్ 22. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నవంబర్ 20. బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 20, బాలల సంరక్షణ దినోత్సవం నవంబర్ 7, బాలల దినోత్సవం నవంబర్ 14. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ జూన్ 5, బి జూలై 5, సి జూన్ 7, డి జూన్ 8. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జూన్ 5 అండి. జూన్ 5 అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రపంచ పుస్తక దినోత్సవం ఏ ఏప్రిల్ 16, బి ఏప్రిల్ 23, సి ఏప్రిల్ 30, డి ఏప్రిల్ 24. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రపంచ పుస్తక దినోత్సవం వచ్చేసి ఏప్రిల్ 23. ప్రపంచ నాటకరంగ దినోత్సవం ఏమో మనకి ఏప్రిల్ 16, ఆంధ్ర నాటక దినోత్సవం కందుకూరి వీరేశలింగం గారి జయంతి అనమాట ఇది, ఏప్రిల్ 16. ఏప్రిల్ 23 ఏమో మనకి ప్రపంచ పుస్తక దినోత్సవం, ఏప్రిల్ 30 ఏమో మనకి బాల కార్మికుల దినోత్సవం అనమాట, బాల కార్మికుల దినోత్సవం. నెక్స్ట్ ప్రపంచ మాతృభాష దినోత్సవం ఎప్పుడంటే ఫిబ్రవరి 21 అండి. ప్రపంచ మాతృభాష దినోత్సవం ఎప్పుడంటే ఫిబ్రవరి 28. ఆగస్టు 29 ఏమో తెలుగు భాషా దినోత్సవం, గిడుగు వెంకటరామమూర్తి గారి జయంతి రోజు. అలాగే ధ్యాన్ చంద్ జయంతి కూడా ఉంది. జాతీయ క్రీడా దినోత్సవం అంటే ఇది కూడా ఆగస్టు 29 ఉంది. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం మీకు తెలిసిందే. తర్వాత అక్టోబర్ 5 ఏమో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అనమాట, ఇది జాతీయ దినోత్సవం. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఏమో సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఇది మీకు అందరికీ తెలిసిందే అన్నట్టు నేను ప్రత్యేకించి చెప్పలేదు. నెక్స్ట్ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జాతీయ గణిత దినోత్సవం వచ్చేసి డిసెంబర్ 22 అండి. డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం. తర్వాత త్రికరణములలో లేనిది ఏంటి? ఏ మనస్సు, బి బుద్ధి, సి వాక్కు, డి కర్మ. త్రికరణ శుద్ధి ఉండాలంటారు కదా, త్రికరణ శుద్ధి లేనిదే ఏమీ జరగదంటారు కదా. మనసు, బుద్ధి, వాక్కు, కర్మలో లేనిది గుర్తించండి అంటే బుద్ధి లేదండి, బుద్ధి ఒక్కటే లేదు. త్రికరణంలో ఏంటంటే మనసు ఉండాలి, వాక్కు ఉండాలి, కర్మ ఉండాలి. నెక్స్ట్ వేదాంగములలో లేనిది గుర్తించండి. వేదాంగాల్లో లేనిది ఏ శిక్ష ఛందస్సు, బి వ్యాకరణము నిరుక్తము, సి జ్యోతిష్యము కల్పము, డి ఉపనిషత్తులు ఉపవేదాలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి లేనిది అంటే ఇదేనండి, శిక్ష ఛందస్సు వ్యాకరణము నిరుక్తము జ్యోతిష్యము కల్పము అనేవి వేదాంగాల్లో ఉన్నాయి. లేనిదల్లా డి ఒకటే లేదు.
నెక్స్ట్ పంచమాతృమూర్తుల్లో లేనిది. పంచమాతృమూర్తులు: ఏ కన్నతల్లి, బి అన్న భార్య, రాజు భార్య, సి గురుని భార్య అంటే గురువు యొక్క భార్య, అత్తగారు అనమాట, భార్య తల్లి, డి తాత భార్య. ఆప్షన్ వచ్చేసి డి లేదండి. కన్నతల్లి కూడా ఉంది పంచమాతృమూర్తుల్లో. అన్న భార్య ఉంటుంది, రాజు భార్య ఉంటుంది, గురువు యొక్క భార్య ఉంటుంది. భార్య తల్లి కూడా మాతృమూర్తితోనే సమానం. నెక్స్ట్ పంచగంగల్లో లేనిది. ఏ గంగా గోదావరి, బి కృష్ణ కావేరి, సి తుంగభద్ర, డి యమున తపతి. పంచగంగల్లో లేనిదేంటి? యమున తపతి లేదండి. గంగా గోదావరి, కృష్ణ కావేరి, తుంగభద్ర. ఇక్కడ చూడండి, గంగా గోదావరి గాతో స్టార్ట్ అయినాయి, గంగా గోదావరి. కృష్ణ కావేరి కాతో స్టార్ట్ అయినాయి, కృష్ణ కావేరి. తర్వాత తుంగభద్ర. ఇలా గుర్తుపెట్టుకోండి పంచగంగలు. నెక్స్ట్ షట్ చక్రవర్తులలో లేనివాడు. ఈ షట్ చక్రవర్తులను ఇంతకుముందు కూడా అడిగాడండి, ఒకసారి వీళ్ళ పేర్లు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. హరిశ్చంద్రుడు నలుడు, పురుకుత్సుడు పురూరవుడు, సగరుడు కార్తవీర్యార్జునుడు, నెక్స్ట్ నలమహారాజు విక్రమార్కుడు. లేనివారు అన్నప్పటికీ డి ఆప్షన్ అండి. ఇది లేని వాళ్ళు. హరిశ్చంద్రుడు. ఉన్నవాళ్ళు ఏంటంటే షట్ చక్రవర్తులు అంటే 6 చక్రవర్తులు అన్నట్టు. షట్ అంటే 6. హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు. ఈ పేర్లను గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే లేని వాళ్ళు ఎవరు అన్నప్పటికీ ఆ పేరుని ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అష్టదిక్పాలకులలో సరైనది. ఏ ఇంద్రుడు అగ్ని, బి యముడు నిరుతి, బి సి వరుణుడు వాయుదేవుడు, డి కుబేరుడు ఈశానుడు. ఏబిసి సరైనది, ఏబిసిడి సరైనది, ఏబిసిడి సరైనవి, బిడి ఏబిడి సరైనవి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏబిసిడి కరెక్ట్ అయినవి. ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానుడు వీళ్ళందరూ కూడా అష్టదిక్పాలకులుగా గుర్తించబడ్డారు. నెక్స్ట్ నవరత్నాలు. నవరత్నాలు అనగా ఏ వైడూర్యం, వజ్రం, గోమేధికం, పుష్యరాగం, మరకతం, మాణిక్యం, నీలం, పగడం, ముత్యం. అన్నీ సరైనవి. ఏబిసిడి కూడా కరెక్ట్ అయినవి. నెక్స్ట్ లాస్ట్దండి, శ్రీ విశాల మానవత సమతా సాధనమే మా మనోరథం అనేసి ఇంకా కొంత మ్యాటర్ ఉంది. శ్రీరస్తు శుభమస్తు శాంతిరస్తుని దీవించు అన్నదెవరు? ఏ శ్రీశ్రీ, బి దేవులపల్లి కృష్ణశాస్త్రి, సి సీనారే, డి ఆరుద్ర. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఈ బిట్ ఎక్కడంటే మొత్తం బుక్ క్లోజ్ చేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ అట్ట మీద ఉందండి ఇది. శ్రీ విశాల మానవతా సమతా సాధనమే మా మనోరథం, భావిలోక కళ్యాణ సుస్థిర స్థాపనమే మా దృఢ శపథం, ఒక అడుగేనని చెదరనేమో ఒక్క క్షణమేమి వృధా పోనేమో శ్రీరస్తు శుభమస్తు శాంతిరస్తుని దీవించు అని శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్నారంట. ఈ మాట మనకి వెనక టెక్స్ట్ బుక్ వెనక లాస్ట్ ఎండింగ్లో అట్ట మీద వేసాడండి. ఇది ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.